డైరెక్టర్ ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్ హాజరవడంపై పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్టు చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తరలించనున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. పోలీసుల విచారణకు ఆర్జీవీ గైర్ హాజరవడంతో పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, ఏ క్షణమైనా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్టుకు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పోలీసులు. విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్ హాజరవడంతో పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, ఆర్జీవీని ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మద్దిపాడు సంబంధించిన పిఎస్ నుంచి దాదాపు 2 బృందాలు అనేవి హైదరాబాద్ లోని ఆర్జీవీ నివాసానికి చేరుకున్నాయి. ఈ బృందాల్లో 2 ఎస్ఐలతో పాటు పలువురు కానిస్టేబుల్స్ కూడా ఉన్నట్టు ఇక్కడ సంబంధించిన ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ సిఐనుడో అంటే విచారణాధికారి శ్రీకాంత్ బాబు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యూహం చిత్రము ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేతలైనటువంటి ప్రస్తుత అధికార పార్టీ నేతలైనటువంటి సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ లో ఏదైతే సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారో ఆ పోస్టులపై టీడీపీ నాయకులు ఈ నెల నవంబర్ 9, 12వ తారీఖున ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు అటువల్ల గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్జీవీ నివాసానికి వెళ్లి ఈ నెల 13వ తారీఖున ఆర్జీవీకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేశారో దానిపైన వివరణ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఆధారాలుంటే తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా కోరడం జరిగింది. కానీ పోలీసులు ఇచ్చిన అవకాశాన్ని పలు దఫా అంటే మొదటిసారి 19వ తారీఖున విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 19వ తారీఖు హాజరు కాలేను, తనకు ఏదైతే ముందస్తుగా కుదుర్చుకున్నటువంటి షూటింగ్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా హాజరు కావాల్సింది. వాటికి హాజరు కాకపోతే తీవ్ర స్థాయిలో నేను నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటికి హాజరు కాబోతున్న నేపథ్యంలో తనకు వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి ఆయన లాయర్ అయినటువంటి శ్రీనివాస్ ద్వారా పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే శ్రీనివాసరావు లాయర్ ఆయన రిక్వెస్ట్ చేశారో ఆర్జీవీ రిక్వెస్ట్ మేరకు సో పోలీసులు దాన్ని పరిగణలోకి తీసుకుని వారం రోజులు గడువు ఇస్తూ 19వ తారీఖున డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులను చర్చించిన అనంతరం ఈ నెల 25వ తారీఖున మరోసారి విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ దీన్ని కూడా ధిక్కరిస్తూ ఈ రోజు 25వ తారీఖున 11 గంటలకు హాజరు కాకుండా పోలీసు అధికారుల సూచనలు ఏదైతే నోటీసులు ఇచ్చారో వాటిని ధిక్కరిస్తూ హాజరు కాకుండా మరోసారి గైర్ హాజరు కావడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసు అధికారులు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమయ్యారు. 2 బృందాలు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఆయన నివాసం దగ్గర అక్కడ వేచి చూస్తున్నాయి. ఏ క్షణంలోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం విచారణాధికారి శ్రీకాంత్ బాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. బలరాం, శంకర్, అంటే ఇవాళ గైర్ హాజరుకు కారణాలంటూ ఏం చెప్తూ ఉన్నారు? ఆర్జీవీ తరపు న్యాయవాదులు ఏమైనా చెప్తూ ఉన్నారు? ఎందుకంటే గతంలో కూడా విచారణకు హాజరు కావాల్సింది షూటింగ్ నెపం చెప్పారు. ఈ రోజు
హాజరు కావాల్సింది కూడా గైర్హాజరవుతున్నారు. ఎటువంటి కారణాలు చూపే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తరపు న్యాయవాది ఏమైనా చెప్తూ ఉన్నారా? మొదటిసారి 19వ తారీఖు ఏదైతే విచారణకు హాజరు కావాల్సిందో దాంట్లో కారణాలు సంబంధించిన విషయాలు వ్యక్తపరుస్తూ పలు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ రెండోసారి గైరు హాజరు పైన ఆయన లాయర్ అయినటువంటి శ్రీనివాసరావుకు ఎటువంటి కారణాలు కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ వ్యక్తపరచలేదు. కేవలం ఈ రోజు నేను హాజరు కాలేకపోతున్నాననే ఒక విషయాలు మాత్రమే ఆయన వ్యక్తపరచడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ కు మాత్రమే మెసేజ్ పంపడం జరిగింది. కానీ డైరెక్ట్ గా నేరుగా పోలీసు అధికారులకు కానీ ఎవరికి కూడా డైరెక్ట్ కాల్ చేసి కానీ మరో విధంగా వాట్సాప్ లో కానీ ఎటువంటి వివరణ మాత్రం ఇవ్వలేదు. సో దీనిపైన అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఆర్జీవీని ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలనే ఒక భావనలో ఉన్నారు కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఒంగోలు పోలీసుల ముందు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్. అంటే ఇప్పటివరకు మీకున్న సమాచారం ప్రకారం ఎంతమంది పోలీసు బలగాలు ఆర్జీవీ నివాసానికి చేరుకున్నట్టుగా మీకు అప్డేట్స్ ఉన్నాయి? మరోవైపు ఈ రోజు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఏ సమయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఒంగోలు? ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే మద్దిపాడు పిఎస్ నుంచి 2 బృందాలు అనేవి హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఈ 2 బృందాల్లో 2 సిఐలతో కూడినటువంటి అధికారులతో కూడినటువంటి బృందాలు అనేవి ఉన్నాయి. సో పలువురు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు ఈ బృందంలో. సో అరెస్టు అనంతరం నేరుగా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణాధికారి ఏదైతే ఈ కేసుకు సంబంధించిన విచారణాధికారిని ఎస్పీ దామోదరరావు నియమించారో సో ఆ ఎస్పీ ముందు సిఐ ముందు హాజరు కాబోతున్నారు. సో హాజరు అయిన తర్వాత సంబంధించిన ఏదైతే పోస్ట్ పైన ఉందో పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. సో ఏదైతే దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఆన్సర్ గినక రాకపోతే మరోసారి కూడా ఆయనను విచారణకి తీసుకునే అవకాశం అయితే ఉంది. బలరాం, శంకర్, వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రొసీజర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? విచారణ నేపథ్యంలో ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది? సో ఆర్జీవీ అరెస్ట్ అవుతారనే ఒక ఖచ్చితమైన సమాచారము ఆర్జీవీకి ఉన్న నేపథ్యంలో ఆయన ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ హైకోర్టును కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆర్జీవీ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోనటువంటి హైకోర్టు దీన్ని తీవ్రస్థాయిలో విభేదించడం జరిగింది. ఖచ్చితంగా సోషల్ మీడియా సంబంధించిన ఏదైతే పోస్టులు చేశారో దానిపైన ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఖచ్చితమైనటువంటి నొక్కి చెప్పింది హైకోర్టు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఆర్జీవీ బెయిల్కు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఖచ్చితంగా అరెస్ట్ అయితే తన పరిస్థితి ఏంటి అనేది ఒక డైలమాలో పడ్డ నేపథ్యంలో ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఒకవేళ ప్రస్తుతం అరెస్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా అదుపులో తీసుకొని దీనికి సంబంధించిన విచారణ అయితే ఖచ్చితంగా కొనసాగించే అవకాశం ఉంది. సో తదుపరి స్టెప్ పోలీసుల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. బలరాం, అంటే ప్రస్తుత తాజా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కావచ్చు, సోషల్ మీడియా వేదికగా తమ పైత్యాన్ని చూపించిన వారు కావచ్చు, పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. వారికి నోటీసులు పంపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ ఇష్యూ చాలా వేడిగా కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాలు చూసిన తర్వాత ఏపీలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ఇటువంటి చేష్టలు చేసిన వారిలో ఎటువంటి గుబులు కనిపిస్తోంది? ప్రస్తుత వాతావరణం చూసినట్టే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉందో వైసీపీ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ సానుభూతి పరుడుగా మారి అప్పట్లో టీడీపీ నాయకుల పైన విరుచుకుపడుతూ పోస్టులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది సినీ దర్శకుల వాతావరణంలో కాకుండా ఒక పొలిటికల్ సర్కిల్లో ఈ వాతావరణం అనేది కొనసాగింది. కాబట్టి ఏపీ వ్యాప్తంగా ఈ విషయం అనేది చాలా ఇష్యూ కాబోతుంది. ఖచ్చితంగా ఉత్కంఠ రేపబోతుంది. ఏదైతే గతంలో పోస్టులు చేశారో గతంలో ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకంగా కావాల్సి ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారో అటువంటి నేతలకు ఈ ఘటన అనేది ఒక హెచ్చరిక అనేది ఒక సమాజానికి ఒక వెళ్ళబోతుంది, సమాచారం వెళ్ళబోతుంది. సో ప్రతిపక్ష ప్రస్తుత వైసీపీ నాయకులు గతంలో పోస్ట్ చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకునడానికి పోలీసులు ఎటువంటి సంకోచించరనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అడుగులనేది చెప్పవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శంకర్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆర్జీవీ నివాసం వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ చేరుకున్నాయి. ఇక ఆర్జీవీ నివాసం వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, 19th తర్వాత మళ్ళీ కూడా సబ్సీక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అటెండ్ అవ్వమని చెప్పారు. దానికి సంబంధించి మేము నిన్న లెటర్ రాసాము. ఈ రోజు మార్నింగ్ వాళ్ళ వాట్సాప్ లో పంపించాము.
పోస్ట్ లో కూడా పంపించాం, వాళ్ళకి డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళు ఇంకా మేము మాట్లాడలేదండి, కాదండి. ఒకటే కేసులో ఫస్ట్ మేము మేము ఏదైతే టైం అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే టైంలో ఫస్ట్ ఏం నోటీస్ ఇస్తారు, అడిగిన తర్వాత మళ్ళీ మేము కూడా రిప్లై ఇచ్చాం. సో దానికి డీటెయిల్ గా రిప్లై ఏమని ఇచ్చామంటే, ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో మొత్తం అంతా డిజిటల్ పోలీసింగ్ వచ్చింది, బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు కూడా వచ్చాయి, దాంట్లో కూడా క్లియర్ కట్ రాస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ప్రెసెన్స్ అవసరం లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి మీరు వర్చువల్ మోడ్ లో కూడా హైబ్రిడ్ సిస్టమ్ లో కూడా తీసుకోండి, హైబ్రిడ్ మోడల్ లో కూడా తీసుకోండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది లేదండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, నాకు కూడా తెలియదు. ఆయన మేబీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు లేదు నాకు కూడా తెలియదు. ఐ హావ్ టు గో అని చెప్పండి. తెలియదండి, టైం ఇంకా మాకేం ఆన్సర్ రాలేదు. ఆర్జీవి గారి కేసు గురించి భయపడుతున్నారా లేక ఎదుర్కొన్నామని అంటున్నారు? ఒకటి ఆర్జీవి గారికి భయపడే అవకాశాలు లేవు. ఆయన ఏం తప్పులు చేయలేదు. ఇదేమి దేశద్రోహం కేసునో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియానో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో ఏం లేదని చూసి మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక కేసు కాదు కదా, చాలా కేసులు నమోదయ్యాయి. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీసుల ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎనీథింగ్ ఓకే రైట్. హైదరాబాద్ ఆర్జీవీ నివాసం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణమైనా ఆర్జీవీని అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసు బలగాలు ఆర్జీవీ నివాసం వద్దకు చేరుకునే దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మాత్రం భారీ స్థాయిలో రావడం జరిగింది, కానీ మరి ఎందుకు వచ్చారో కూడా తెలియట్లేనట్టుగా ఆర్జీవీ లాయర్ కూడా చెప్పడం జరిగింది. కోర్టులో మేము కేసు వేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏది ఉంటే కోర్టు కేసులకు సంబంధించి కూడా అది డిజిటల్ గా కూడా విచారించుకోవడానికి కూడా ఉన్నది. మరి పోలీసులు ఎందుకు ఎలా వచ్చారని కూడా తెలియదు. ఆర్జీవీ అయితే ప్రస్తుతం ఇక్కడ ఆయన లేరు, చాలా బిజీగా ఉన్నారు. మేము చేయాల్సినవన్నీ కూడా మేము చేస్తున్నాము అని కూడా ఆర్జీవీకి సంబంధించినటువంటి వాళ్ళ తరఫు వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రము ఆర్జీవీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆర్జీవీ యొక్క ఇంటికి బయటనే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఉండడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆర్జీవీ బయటకు వస్తారా, లేకపోతే ఒకవేళ ఇక్కడ లేకపోతే ఎక్కడున్నాడనే విషయం కూడా పోలీసులకైతే ఇంకా తెలియనట్టుగా ఉన్నది. ఎందుకంటే ఆర్జీవీకి సంబంధించినటువంటి వాళ్ళ టీం మాత్రం దీనిపైన చాలా స్పష్టంగా కూడా మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే మేము కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మీరు కూడా దాన్ని ఫాలో అవుతుంది, మొత్తం కూడా కేసు కూడా వేయటం జరిగిందని కూడా. ఇది ఒక చిన్న కేసు, అసలు ఎవరు కేసు వేశారు, డిజిటల్ కి సంబంధించి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటివి విషయాస్ కి సంబంధించింది కాబట్టి దీనిపైన మాత్రము లీగల్ గానే వెళ్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఆర్జీవీ పైన డిగ్రీ ప్రయోగిస్తారా, పోలీసులు అందుకే భయపడి ఆయన రావటం లేదా అన్న ప్రశ్న కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆయన భయపడటానికి కూడా చెప్తున్నారు. అయితే ఏ కేసుల మీద పోలీసులు ఇక్కడికి వచ్చారనేది కూడా మాత్రం మాకు తెలియదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకే డిజిటల్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు పోలీసులు ఏ కేసు మీదకి వచ్చారని కూడా వాళ్ళు కూడా చెప్పడం లేదు. కేవలం వాళ్ళు ఇంటి బయట వేచి ఉన్నారు, ఆర్జీవీ కోసం ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆర్జీవీ సంబంధించి ఇప్పుడు కూడా ఆయన కూడా మరొకసారి కోర్టు మెట్లు ఎక్కే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తనకు అరెస్టుకు మాత్రం రంగం సిద్ధమైన ఈ పరిస్థితుల్లో ఆర్జీవీ మరి ఇప్పుడు కోర్టు నుంచి మరొకసారి బెయిల్ పొందడానికి ఆయన గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఒకవేళ వస్తుందా, లేకపోతే తను లాయర్ని తీసుకుని అక్కడికి వెళ్ళేసి దీనికి సంబంధించి విచారణ కూడా హాజరవుతాడు అనేది చూడాలి. ఆర్జీవీ ఇంటి దగ్గర మాత్రం ప్రస్తుతం మీద పోలీసులు అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా చాలా మంది కూడా రావడం జరిగింది. వెంకట్, అలా అర్థం చేసుకోవాలి అంటే ప్రజల నుంచి కూడా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆర్జీవీ ఎందుకు కేవలం విచారణకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు గైర్ హాజరవుతున్నారు, అంటే ఏమైనా విచారణకు భయపడుతున్నారా, లేదంటే ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోని మెదులుతోంది. ఒకవైపు విచారణకు గైర్ హాజరు కావడం కావచ్చు, కోర్టులను ఆశ్రయించడం కావచ్చు, ఈ టోటల్ ఎపిసోడ్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఆర్జీవీ విచారణకు హాజరు కాకపోవటం వాళ్ళ టీం చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఆయన షూటింగ్స్ లో బిజీగా ఉండటం కూడా జరిగిందని కూడా, ఆయన కనీసం ఇంటి కూడా రాని పరిస్థితులు ఉన్నారని కూడా వాళ్ళ టీం చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా లేరు, ఒక మూవీకి సంబంధించి కూడా ఆయన వర్క్ మీద ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే
ప్రస్తుతం అయితే ఈ కేసులకు సంబంధించి ఆయన ఏం చేయాలి అనేది ఫర్దర్ స్టెప్ కోసమే ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ హైకోర్టు కూడా ఆర్జీవీకి సంబంధించిన కేసును కొట్టివేయడం జరిగింది. కాబట్టి మరి తదుపరి ఆయన ఏ విధంగా ఉంటారు హైకోర్టు తర్వాత, అంటే ఆయన తర్వాత మరి మరొకసారి హైకోర్టు డివిజన్ సంప్రదిస్తారు, లేకపోతే ఇటు మన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగానో తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని మొత్తం లీగల్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా వాటిని తీసుకునే ఆర్జీవీ కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఆర్జీవీ యొక్క ఏదైతే కేసునైతే ఉందో దాన్ని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఆర్జీవీ తదుపరి మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఇది ఆర్జీవీకి సంబంధించిన లాయర్ కానీ ఎవరు కూడా దీనిపైన ఓపెన్ కూడా చెప్పట్లేదు. ఆర్జీవీ లీగల్ గానే వెళ్ళాలని చూస్తున్నాడు. అంతేగాని ఆర్జీవీ భయపడియో లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనో మాత్రమే ఆయన వెళ్ళట్లేదని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.